అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. జగత్తే సత్యం బ్రహ్మే మిథ్య అంది. అమ్మ విరుద్ధంగా చెప్పినట్టు వెంటనే వినగానే అనిపిస్తుంది మనకి. ఈ రెండింటికి మధ్యలో సత్యం చిక్కుబడిపోయింది అని అనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఇప్పుడు కనపడుతున్న ఈ రూపం ఇంతకు ముందు లేదు, రేపు ఉండేది కాదు, కాబట్టి అది మిథ్య. ఇది బ్రహ్మసత్యం జగన్ మిథ్య అని చెప్పడంలో ఆంతర్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పాయి. మన విద్య ఎంత దూరం వెళ్ళి ఆగిపోయిందో, ఆ తర్వాత మనం తిరగవలసిన మలుపేదో తెలియక ఆ 4 వీధుల కూడలిలో దిక్కుతోసక ఉండే స్థితిలో చేయి పట్టుకుని నడిపించి మనం వెళ్ళవలసిన మార్గం ఇదని చూపించడానికి అవతరించిన చైతన్యమూర్తి అమ్మ. ప్రథమం సగుణమాశ్రిత్య తతో నిర్గుణం అవసాదయేత్ అని సంప్రదాయం చెప్పింది. సగుణారాధన మొదట ప్రారంభించి తర్వాత నిర్గుణారాధనకి మానవుడు వెళ్ళాలి. అయితే అమ్మ కొత్తదేమన్నా చెప్పిందంటే చెప్పలేదు, కొత్తగా చెప్పింది. శ్రీ మల్లాపరగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయటంలో అందరినీ అలరిస్తున్న ఆధ్యాత్మిక తత్వవేత్తలు అయినా అందరింటి సోదరులు. అమ్మను చూసి అమ్మ సన్నిధానంలో అమ్మ వాత్సల్యాన్ని చూరగొన్నవారు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మ నూతనంగా మనకి కొత్త విధానంగా చెప్పిందన్న మాటలు, ఇతిహాసాల్లో చెప్పిన మాటలకి సమన్వయం చేయవలసిందిగా వారిని ప్రార్థించాం. దయతో వారు అంగీకరించారు. ఉదాహరణకి లోకంలో మామూలుగా తిథి వార నక్షత్రాలు చూసుకుని ఏదైనా పని మొదలు పెడితే అవి నిర్విఘ్నంగా సాగుతాయనేది ఒక సాంప్రదాయం ఉంది. దాన్నే తూచా చెప్పకుండా పాటిస్తున్న అనేక మంది వారు ఉన్నారు. అట్లాగే నవగ్రహాలు మన జాతకాన్ని నడిపిస్తున్నాయని కూడా మన నమ్ముతాం. మన ఎందుకంటే జాతక చక్రం, జాతకం అదొక ప్రత్యేకించి ఒక శాస్త్రమే ఉంది. కానీ అమ్మ 2 మాటలు 2 రకాలుగా చెప్పింది. తిథులు విధిని మార్చలేవు, తిథులు విధిని మార్చలేవని. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడలేదు నాన్న, రాగద్వేషాలనే 2 గ్రహాల మీదే ఆధారపడి ఉంది. ఈ వాక్యాలు సంప్రదాయబద్ధమైనవి కావు కదా, మరి ఎట్లా మీరు సంప్రదాయబద్ధంగా వీటిని సమన్వయపరుస్తారు? కాస్త మాకు దయచేసి మా కోసంగా వివరించండి. అమ్మ సంప్రదాయాన్ని వ్యతిరేకించినట్లు పైకి కనిపిస్తుందండి ప్రసాద్ గారు. అయితే కొంచెం సూక్ష్మంగా మనం పరిశీలిస్తే సంప్రదాయం పేరుతో మూఢ విశ్వాసాలన్న వాటిని చెల్లాచెదరు చేయడమే అమ్మ ప్రబోధానికి ఒక ముఖ్యమైన లక్ష్యం అని మనకి అనిపిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాల్లో తిథులు విధిని మార్చలేవు అనే మాట ఉంది. సాధారణంగా మనం ఏంటంటే మనకు నక్షత్రాన్ని బట్టి ఈ నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రం చూసుకునో, లేకపోతే ఈ తిథి అయితే మంచిదని మనం ఒక అభిప్రాయంలో ఫలానా తిథినాడు ఫలానా పని ప్రారంభిద్దామని, ఈ ప్రయాణం చేయాలంటే ఈ తిథినాడు అయితే మంచిదని, ఇలా ఏవో కొన్ని నమ్మకాలు మనలో ఉన్నాయి. ఈ నమ్మకాలు కేవలం మన మనస్తత్వానికి సంబంధించిన నమ్మకాలే తప్ప వీటికి శాస్త్రీయమైన ప్రామాణికత ఎంతవరకు ఉన్నదో నిర్ణయించగలిగిన వాళ్ళు లేరు. ఎందువల్లంటే మనం ఉదాహరణకి ఆంధ్రులం అమావాస్య తిథి నాడు ఏ పని చెయ్యం, అది పితృదినం అని మనం భావిస్తాం. మన పొరుగు రాష్ట్రం అయిన తమిళనాడులో సోదరులు అమావాస్యని చాలా పవిత్రమైన దినంగా భావించి అమావాస్య నాడు వివాహాలు కూడా చేస్తారు. అలాగే అష్టమి తిథి, సవితి తిథి, ఇవి కొంచెం విడిచిపెట్టదగిన తిథులు, ఏ శుభకార్యాన్ని ప్రారంభించడానికి పనికిరాని తిథులని మనం అనుకుంటాం. ఒక ప్రాంతం వారు ప్రత్యేకించి అష్టమి తిథిని చాలా ప్రేమిస్తారు. విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో సవితి చల్లనిది అనే ఒక విశ్వాసం ఉన్నది. కాబట్టి ఇవి విశ్వాసాలకు సంబంధించినవి తప్ప
వీటిలో శాస్త్రీయత లేదు అనేది తెలియడానికి మన గ్రంథాల అధ్యయనం చేయక్కర్లేదు, లోక వ్యవహారాన్ని పరిశీలిస్తేనే తెలుస్తుంది. అమ్మ ఏమంటోందంటే విధి నిర్ణయం ఒకటి ఉంటుంది, ఆ విధి నిర్ణయం ప్రకారమే మన జీవితంలో జరిగే అన్ని సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి తప్ప ఫలానా తిథినాడు ప్రారంభిస్తే అది నిర్విఘ్నంగా విజయవంతంగా జరగడమో, మరొక తిథినాడు ప్రారంభిస్తే ఏదో ఎదురు దెబ్బ తగలడమో అనేది మానవుల బలహీనత తప్ప అలా అనుకోవడం, ఈ జరిగిన దానికి ఆ తిథికి కార్యకారణ సంబంధం లేదు అని అమ్మ తెలియజేస్తుంది. తిథిలోనే గనక మంచి చెడ్డ ఉంటే సృష్టిలో ఉన్న మానవులందరికీ ఒకే తిథి మంచిదై ఉండాలి, ఒకే తిథి పనికిరాందై ఉండాలి. అలా ఉండటం లేదు కదా, ఇది ఒక కారణం. తర్వాత ఒకే పవిత్రమైన తిథిని ఎంచుకుందాం. కొంతమంది విశ్వాసంలో పంచమీ తిథి చాలా పవిత్రమైంది. ఈ పంచమీ తిథి నాడే ఇద్దరు ఒక మంచి పనిని మొదలుపెట్టారు. ఒకరికి విజయవంతంగా జరిగింది, మరొకరికి విజయవంతంగా జరగలేదు. అక్కడ మరి తిథి యొక్క ప్రభావం పనిచేసినట్ట చేయనట్ట. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడొచ్చు. నిత్య జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు పంచమీ తిథి నాడు ప్రారంభించాలని అనుకున్నాడు, ఏదో అవాంతరం వచ్చింది, ఆ రోజు చేయలేకపోయాడు. 2 రోజుల దాకా సప్తమి తిథో లేకపోతే ఏకాదశో దశమో వచ్చే వరకు ఆగడానికి వీలు లేదు, అనివార్యంగా షష్ఠి నాడు ప్రారంభించవలసి వచ్చింది. ఈ నిర్ణయం ఎవరు చేశారు? పంచమి నాడు ప్రారంభించలేకపోవడానికి షష్ఠి నాడు ప్రారంభించి తీరడానికి ఎవరు కారకులు? ఇది విధి నిర్ణయం. కనుక ఏనాడు మనం ప్రారంభించాలనేది కూడా విధే నిర్ణయిస్తుంది. ముందుగా మనం ప్రారంభించిన తిథిని మనం నిర్ణయించుకున్నామని అనుకుంటున్నాం, కానీ తెలియకుండా విధి నిర్ణయించిన తిథినే మనం ఎన్నుకున్నాం ఇక్కడ. అందుకని మనకు విజయం కలగడానికి ఈ తిథి కారణమని మనం అనుకుంటున్నాం, కానీ మనకు విజయం ఇవ్వాలనే విధి నిర్ణయించుకున్నప్పుడు ఆ తిథినాడు మన చేత ప్రారంభింపజేస్తోంది. విజయం ఇవ్వాలనేది నిర్ణయం అయితే ఆ తిథి కాకపోయినప్పుడు ప్రారంభించినా కూడా విజయమే లభిస్తోంది. విజయం రావడానికి, ఆ నిర్విఘ్నంగా జరగడానికి విధి నిర్ణయం లేనప్పుడు తిథివార మధ్య నక్షత్రాలన్నీ సక్రమంగా చూసుకుని ప్రారంభించినా కూడా అనుకున్న పనులు ఆశించిన విధంగా నెరవేరకపోవడం, ఎన్నో అవాంతరాలు రావడం నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. అయితే ప్రతిదానికి ఒక కొలబద్ద ఉంటుంది, ఒక ప్రమాణం ఉంటుంది. శాస్త్ర ప్రమాణం, దాంతోపాటు నిత్య జీవితంలో మన అనుభవాల ప్రమాణం, ఈ రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు తిథులను విశ్వసించడం అనేది కేవలం మనస్సుకు ప్రశాంతత రావడం కోసమే తప్ప తిథిలో విధిని మార్చగలిగిన శక్తి లేదు అనేది అమ్మ అభిప్రాయం. రెండోది ఏమిటంటే అసలు కాలం అంతా భగవత్ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు. ఉదాహరణకి విష్ణువుని దైవంగా భావించేవారు ఉన్నారనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏమున్నది అని చూస్తే నిమిషః అని ఉన్నది, మాసః ఉన్నది, సంవత్సరః ఉంది, అయనః ఉంది. ఇవన్నీ పరమాత్మ స్వరూపమే. అంటే కాలానికి సంబంధించిన అన్ని విభాగాలు పరమాత్మ స్వరూపంగా పెద్దలు చెప్పారు. అంటే కాలమంతా దైవస్వరూపమే. మరి కాలమంతా దైవస్వరూపమైనప్పుడు అందులో ఒకటి మంచి ఒకటి చెడు ఎలా అవుతుంది? ఒకటి అనుకూలం ఒకటి ప్రతికూలం ఎలా అవుతుంది? దైవం అంతా దైవమే అయినప్పుడు అంటే పాక్షికమైన మన దృష్టి నుంచి మనకు సమగ్రమైన దృష్టిని ప్రసాదించడానికి, బలహీనతలు కొన్ని మనస్సులో పెట్టుకుని వాటికి శాస్త్రీయత అనే భ్రాంతిలో ఉన్న మనకు ఆ భ్రాంతిని తొలగించడానికి అమ్మ స్పష్టమైన ఈ మాట చెప్పింది, తిథులు విధిని మార్చలేవు అని. పై చూపులకు ఇది ఓ సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ ఏదో విప్లవాత్మకంగా చెప్పినట్టు కనపడుతోంది. కానీ అమ్మ ఆంతర్యం సంప్రదాయం గొప్పదే, కానీ ఆ పేరుతో వచ్చే మూఢ విశ్వాసాలను మీరు అంగీకరించవద్దు. హేతువాదబద్ధంగా ఆలోచించండి, దైవాన్ని నమ్మండి, విధిని నమ్మండి. ఈ చిన్న చిన్న విషయాల కన్నా విధి చాలా గొప్పది. ఆ విధిని నమ్మడం, విధి చెప్పిన మార్గంలో నడుచుకోవడం ద్వారా విజయం లభిస్తుంది అన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగించడానికి, మూఢ విశ్వాసాల జోలికి మనం పోకుండా ఉండడానికి అమ్మ చేసిన ప్రబోధం తిథులు విధిని మార్చలేవు అని అనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం కూడా మీరు ప్రస్తావించారు. అదేమిటంటే మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు, రాగద్వేషాలు అనే 2 గ్రహాల మీద ఆధారపడి ఉంది అని. సాధారణంగా మనకి ముఖ్యంగా ఈ దేశంలో పుట్టిన వారికి చాలామందికి నవగ్రహాలను ఒక 9 ఉన్నాయి. అవేవో అంతరిక్షంలో ఉంటాయి. భూమి మీద పనిచేసే మానవుడి జీవిత విషయాల మీద వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది అని ఓ పెద్దలు చెప్తున్నారు. బాగానే ఉంది. అయితే మానవుడు పుట్టాడు, తాను పుట్టాలి అనుకున్నప్పుడు పుట్టాడా? ఓ ముహూర్తాన్ని నిర్ణయం చేసుకుని పుట్టగలుగుతున్నాడా? ఆనాడు ఏ గ్రహం ఉందో, ఏ నక్షత్రం ఉందో ఇతడికి తెలియదు. సరే, ఏదో పుట్టేశాడు. ఈ జీవితయాత్ర నడుస్తోంది. ఈ గ్రహాలన్నీ చూసుకుని గ్రహాలకు ఏదో ఉపశాంతి చేయడం, ఈ గ్రహం ఫలానా చోట ఉంటే దీనివల్ల ఈ ఫలితం వస్తుంది అనేదో చెప్తున్నారు మనకి. నిజానికి ఆ ఫలితాన్ని గ్రహం కలిగించడం లేదు. శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు పడుతున్నాం. మానవుడి జీవితంలో వచ్చే కష్టసుఖాలు కానీ, సుఖదుఖాలు కానీ ఈ సన్నివేశాల రూపంలో వచ్చేవి సూచన చేస్తోంది ఆ గ్రహం. దీనికి ఒక సోదరులు చక్కని ఉదాహరణ చెప్పారు. మన అందరింటి సోదరులే శ్రీ సుబ్రహ్మణ్యం గారు.
వారు ఏమన్నారంటే చాలా శాస్త్రీయమైన ఆలోచన వారు అందించారు. ఈ సందర్భంలో ఆ మాట గుర్తు చేసుకోవడం కూడా మన ధర్మం. శ్రీ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఫలానా ఓడరేవులో 3వ నెంబరు ప్రమాద సూచిక ఎగరవేశారు అంటారు. వారు ఏమన్నారంటే సుబ్రహ్మణ్యం గారు, ఇది ప్రమాద సూచిక ఎగరవేస్తే తుఫాను రాదు, వస్తున్న తుఫాను ఇది సూచన చేస్తోంది మాత్రమే. ఏ తుఫాను రానప్పుడు మంచి మండు వేసవి కాలంలో తీరి కూర్చుని ఆ సూచిక ఎగరవేస్తే తుఫాను వస్తుందా? రానే రాదు. ఆ తుఫాను వస్తున్నప్పుడు వాతావరణ కేంద్రం వాళ్ళు అశ్రద్ధగా ఉండి ఆ సూచిక ఎగరవేయలేదు, వచ్చే తుఫాను ఆగుతుందా? అది ఎలాంటిదో మన జీవితంలో వచ్చే కష్టసుఖాలకు గ్రహాలు కూడా అలా సూచికలుగా కనిపించేవి తప్ప వాటి వల్ల ఇది వచ్చే వాటిని కొంతవరకు తెలుసుకునే అవకాశం ఉంది తప్పిస్తే కేవలం గ్రహాల మీదే ఆధారపడి జీవితం అంతా నడుస్తుంది అనుకోవడం పొరపాటు. ఇది ఒక అంశం. ఇంకా రెండవ అంశం ఏమిటంటే, అందరూ గ్రహాలు చూసుకుని జాతకం చూసుకుని నక్షత్రాల ప్రకారమే నడుస్తున్నారు. కానీ దాదాపుగా 100కి 99% అది విఫలమే అవుతోంది కానీ సఫలం కావట్లేదు. ఏమిటో జాతకంలో బాగానే ఉందండి, ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది అనే మాటలు తరచుగా నిత్య జీవితంలో మనం వింటున్నాం. దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, జన్మ నక్షత్రాన్ని జన్మ లగ్నాన్ని నిర్ణయించడం అనేది చాలా కష్టమైన విషయం. దీంట్లో 2-3 రకాల అభిప్రాయ భేదాలు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయని ఆ శాస్త్ర విషయంలో నిష్ణాతులైన పండితులు చెప్పే మాట. ఒకే అభిప్రాయంతో లేరు వాళ్ళు. ఏది జనన ముహూర్తం అంటే శీర్ష దర్శనమా లేక భూపతనమా? శిరస్సు కనిపించగానే ఆ నక్షత్రాన్ని లెక్క వేసుకోవాలా, భూపతనమైన నక్షత్రాన్ని లెక్క వేసుకోవాలా? ఒకప్పుడు క్షణాలలో పాదం మారితే, నక్షత్రం మారితే, లగ్నం మారితే ఆ గణనం మారే అవకాశం ఉంది. అందువల్ల దీని శాస్త్రీయ ప్రమాణం కూడా ఇదమిత్తంగా నిర్ణయించడానికి అవకాశం లేని సమస్య ఉంది దీంట్లో. అందువల్ల ఈ విషయాల మీద ఆధారపడే కన్నా మానవ జీవితం ఎందుకు సుఖంగా ఉంది, ఎందుకు దుఃఖాల పాలవుతోంది, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు సంతోషం కలుగుతోంది అంటే, రాగద్వేషాలను దూరంగా ఉంచగలిగి ప్రశాంతమైన జీవనం గడపగలిగిన వాడు హాయిగా ఉంటున్నాడు. రాగద్వేషాల వలలో చిక్కినవాడు బాధలు పడడమో బాధలు పెట్టడమో చేస్తున్నాడు. బాధలు పెట్టినవాడు కూడా తాత్కాలికంగా ఇతరుల్ని బాధ పెడుతున్నాడు కానీ పర్యవసానంలో మళ్ళీ అతడి బాధలకి ఇతడి రాగద్వేషాలే తన బాధలకి తనకు కారణం అవుతున్నాయనేది ఆలస్యంగా గుర్తిస్తాడు. వాడెవడికో జరిగింది కదా అని వీడు మారడు, వీడు అలాగే ప్రవర్తిస్తాడు. అమ్మ చెప్పింది, మన జీవితంలో మనం చేసే ప్రతి పని, ప్రతి సన్నివేశము గోడకు కొట్టిన బంతే నాన్న మళ్ళీ తిరిగి మన దగ్గరకే వస్తుంది. రాగద్వేషాలతో మనం చేసే పనుల ఫలితాలను మనమే తప్పకుండా అనుభవించవలసి వచ్చింది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని సరిపెట్టుకోవడానికి ఏదో గ్రహస్థితులు సరిగ్గా లేవనో, ఆ గ్రహాలు ఏవో బాగుండకపోవడం వల్ల ఇలా జరిగిందనో మన నేరాన్ని గ్రహాల మీద నెట్టివేసి చేతులు కడుక్కుంటున్నాం తప్ప, నిజాయితీతో ఆలోచిస్తే మనలోని రాగద్వేషాలే మన ప్రవర్తనకు కారణం. ఆ ప్రవర్తన ఫలితమే మన సుఖదుఖాలకు ప్రధాన భూమిక వహిస్తోంది అన్నది కొంచెం వివేకంతో పరిశీలిస్తే తెలిసే అంశం. సాధారణమైన చూపు నుంచి అసాధారణమైన దివ్య దర్శనాన్ని అనుగ్రహించడానికి దిగివచ్చిన విశ్వజనని మనలోని ఈ భ్రాంతిని తొలగించి శాంతిని ప్రసాదించడానికి, సత్య సందర్శనం చేయించడానికి ఇలాంటి మాటలు చెప్తోంది తప్ప సంప్రదాయం మీద వైరుధ్యం కలిగి కానీ సంప్రదాయాన్ని ధిక్కరించాలనే దృష్టితో కాదు. అమ్మ సంప్రదాయేశ్వరి అనడంలో ఏ విధమైన సందేహం లేదన్నది నా విశ్వాసం. విధి నిర్ణయానికి అమ్మ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత రాగద్వేషాలు మనిషి యొక్క రాగద్వేషాల మీదే మనిషి యొక్క నడవడి, వాడి యొక్క జీవితం ఆధారపడి ఉందనేది కూడా ఆవిడ సూక్ష్మంగా చెప్పారనేది మీరు చెప్పిన సారాంశంలోని భావం చాలా బాగుందండి. తర్వాత శాస్త్రాలు బ్రహ్మసత్యం జగన్మిథ్య అని సాంప్రదాయంగా చెబుతూ వస్తున్నాయి. మరి అమ్మేమో జగత్ సత్యం బ్రహ్మవిద్య అని అమ్మ చెబుతుంది. ఇది రెండిటికి పరస్పర విరుద్ధంగా ఉంది కదా, ఇది ఎట్లా సమన్వయం అవుతుంది? అమ్మ శాస్త్రాలను విభేదించిందంటారా, లేకపోతే శాస్త్రాలు తప్పు చెప్పినాయి అంటారా? మీ భావన ఏంటి? చాలా జటిలమైన ప్రశ్న, గహనమైన అంశం అండి ఇది. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్నది శంకరాచార్యుల వారి సూక్తి. ఇది దాదాపు సమస్తమైన ఉపనిషత్తుల యొక్క సారంగా చెప్పారు. అమ్మ జగత్తే సత్యం, బ్రహ్మే మిథ్య అంది. ఇక్కడ మనం అమ్మ విరుద్ధంగా చెప్పినట్టు వెంటనే వినగానే అనిపిస్తుంది మనకి. సంప్రదాయంలో పొరపాటు ఉంటే అమ్మ సరిచేస్తోందా, లేక సంప్రదాయాన్ని ధిక్కరిస్తోందా అమ్మ? సంప్రదాయంతో ఏమీ సంబంధం లేకుండా వినూత్నమైన ఒక విధానాన్ని ప్రవేశపెడుతోందా అని ఇలాంటి సందేహాలు మనకు కలుగుతాయి. అమ్మ అంటే అర్థం చేసుకోలేని వాళ్ళు అమ్మ సంప్రదాయాన్ని ధిక్కరించిందండి, అమ్మకు సంప్రదాయం మీద గౌరవం లేదని అనొచ్చు.
సంప్రదాయాన్ని ధిక్కరించే విప్లవాత్మకతే అమ్మ యొక్క గొప్పతనం అని కొంతమంది, అబ్బో అమ్మ చాలా అద్భుతంగా చెప్పింది, అధునాతనంగా చెప్పింది, విప్లవాత్మకంగా చెప్పిందని ప్రశంస చేయవచ్చు. కానీ ఈ రెండింటికి మధ్యలో సత్యం చిక్కుబడిపోయింది అని అనిపిస్తుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. అమ్మ సంప్రదాయానికి విరుద్ధంగా ఎన్నడూ ఏది చెప్పలేదు. అమ్మే కాదు, ఏ ప్రవక్త కూడా సంప్రదాయానికి భిన్నంగా కానీ విరుద్ధంగా కానీ ఏది చెప్పరు. సంప్రదాయాన్ని వివరించే తీరులో కొత్తదనం ఉంటుంది కానీ సంప్రదాయం మారదు ఎప్పుడు కూడా. సంప్రదాయం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. దీన్నే మన పెద్దలు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు. వేరువేరుగా చెప్పే విధానంలో ఉన్నప్పుడు ఒక వ్యత్యాసం కనపడుతుంది. పరమార్థం దాకా వెళ్ళి చూసినప్పుడు విరుద్ధంగా కనపడే రెండు కూడా ఒకే సత్యాన్ని ప్రతిపాదించాయి అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో సంప్రదాయం చెప్పింది, అమ్మ చెప్పింది విరుద్ధంగా, పూర్తిగా విరుద్ధంగా, 100% విరుద్ధంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎట్లా అని మనం ఆలోచించేటప్పుడు నేనేమంటానంటే, మొట్టమొదట బ్రహ్మ అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి, సత్యము అంటే ఏమిటి, మిథ్య అంటే ఏమిటి అని మనం ఆలోచించుకోవాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మిథ్య అంటే లేదు అని అర్థం చేసుకుంటున్నారు. కానీ శంకరుల అభిప్రాయం కూడా, లేక ఉపనిషత్ ఋషుల యొక్క అభిప్రాయం కూడా మిథ్య అంటే లేదు అని కాదు, కాదు అని అర్థం. ఇప్పుడు ఈ చేతిలో ఉన్న ఈ ఉంగరం, ఇది ఉంగరం కాదు అంటే ఉంగరం మిథ్య అంటే ఉంగరం కాదని అర్థం. ఉంగరం లేదని కాదు, ఉంగరం ఉంది, ఉంగరం కనపడుతుంది. ఉంగరం మిథ్య, బంగారం సత్యం అంటారు వాళ్ళు. ఓహో, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటే అంత ఎప్పుడు ఉండేది బ్రహ్మమే, అది జగత్తు రూపంలో ఇప్పుడు కనిపిస్తోంది. ఈ జగత్తు రూపం మారిపోవచ్చు కానీ బ్రహ్మతత్వం మారదు. ఉంగరం లక్షణం దీనికి పోవచ్చు, చెవికమ్మలుగా చేయించుకోవచ్చు, చెవికమ్మల లక్షణం వచ్చింది. బంగారం లక్షణం ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది సత్యం. ఇప్పుడు ఈ రూపంలో కనపడే ఆ రూపం కనుమరుగవుతుంది కాబట్టి ఇప్పుడు కనపడుతున్న ఈ రూపం ఇంతకు ముందు లేదు, రేపు ఉండేది కాదు కాబట్టి అది మిథ్య. ఇది బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్పడంలో ఆంతర్యం. బ్రహ్మ అనే మాటకు కూడా అర్థం అంతటా వ్యాపించి ఉన్నది. సంస్కృత భాషలో బృంహ్ అనే ధాతువు ఉందండి. బృంహ్ అనే ధాతువులో నుంచి బ్రహ్మ అనే మాట పుట్టింది. బ్రహ్మ అంటే మనం ఏదో సృష్టికర్త అయిన బ్రహ్మనో, లేకపోతే పరబ్రహ్మను ఎవరో ఉన్నారు, ఒక అనంతమైన శక్తి సమన్వితుడనో, లేకపోతే సత్యలోకంలో ఉండే 4 ముఖాలు కలిగిన సరస్వతీదేవికి భర్త హంసవాహనం మీద ఉండేవాడు, వేదాలు చెప్పినవాడు అయిన బ్రహ్మ అని అనుకుంటున్నాం. కానీ ఇది కాదు. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది. బ్రహ్మ అనే ధాతు అంటే అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఉన్న ఒకే ఒక్క అఖండమైన తత్వంగా ఇది ఉన్నది అనేది సత్యం. జగత్తుగా ఎప్పుడైతే వచ్చిందో కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు వేరువేరుగా కనపడుతున్నాయి. లోతైన లోయ కనపడుతుంది, ఎత్తైన కొండ శిఖరం కనపడుతుంది. ఇది వేరుగా, అది వేరుగా ఉన్నది. ఇది వేరుగా, అది వేరుగా ఉన్నట్టు కనపడుతున్న ఈ జగత్తులోని అన్ని అంశాలు కూడా ఇప్పుడు ఇలా వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఏముంది? ఇవేవీ లేవు. పుట్టకముందు లేవు, ప్రళయంలో లీనమైపోయాక లేవు. అప్పుడు బ్రహ్మ మాత్రమే ఉంటుంది. ఈ దృష్టితో బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య అన్నారు మన పూర్వులు. ఈ అభిప్రాయాన్ని అమ్మ బాగా అర్థం చేసుకుని, బ్రహ్మ సత్యం అంటే మన కంటికి కనపడేది కాదు కదా, మన కంటికి కనపడుతోంది జగత్తే కదా. కంటికి కనపడుతున్న జగత్తును సత్యం అని అనుకోవడంలో జగత్తుగా కనపడుతున్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మ మిథ్య అంటే బ్రహ్మ కాదు అని అర్థం చేసుకోవడం కాకుండా, బ్రహ్మయే ఈ రూపంలో ఇప్పుడు మనకు కనపడుతోంది కాబట్టి ఈ రూపంలో ఇప్పుడు కనపడుతున్నది సత్యమే. ఇప్పుడు విష్ణుమూర్తి రాముడుగా వచ్చాడు అనుకుందాం. సీత భర్త ఎవరంటే రాముడే అంటాం కానీ విష్ణుమూర్తి అనం కదా. రాముడుగా ఉన్నంతకాలం రాముడు సత్యం. కానీ సీత భర్త రాముడు కాదు, అసలు సీత కాదు లక్ష్మి, రాముడు కాదు విష్ణువు అన్నాం అనుకోండి, సీతారాములు అనేవాళ్ళకి అది సరిపోదు. సీత భర్త ఎవరంటే రాముడనే చెప్పాలి, రుక్మిణి భర్త ఎవరంటే కృష్ణుడనే చెప్తాం కానీ మరొకటి చెప్పం మనం. అందువల్ల అది రూపాంతరం చెంది ఈ రూపంలో కనపడుతున్నప్పుడు, ఒకటి సత్యమైనప్పుడు దాని యొక్క రూపాంతరం కూడా సత్యమే. ఈ రూపంలో కనపడుతున్నంతసేపు ఇది సత్యమే అయినప్పుడు, ఇలా వేరువేరు సత్యాలుగా ఇవన్నీ ఉన్నప్పుడు ఈ సత్యాలేవి కాకుండా తాను బ్రహ్మ వేరుగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ సత్యం రూపంలో బ్రహ్మ కనపడుతున్నాడు. బ్రహ్మగా ఉండడం మిథ్య. ఎందువల్లంటే బ్రహ్మగా తాను మనకెవరికి కనపడ్డు. బ్రహ్మ అంటే రూపం లేనిది, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పాయి. సత్యము అంటే ఎప్పుడూ ఉండేది, జ్ఞానము అంటే మనలో అజ్ఞాన సంబంధమైన భ్రాంతిని తొలగించేది, అనంతము అంటే శాశ్వతంగా ఉండేది, అంతం లేనిది. ఈ లక్షణాలు బ్రహ్మతత్వానికి సంబంధించినవి. మరి ఈ జగత్తు అనంతంగా ఉండదు కదా, శాశ్వతంగా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది కదా, అందువల్ల సత్యం కాదు అన్నారు పూర్వులు. కానీ అమ్మ ఏమంటుందంటే
అందువల్ల సత్యం కాదని పూర్వులు చెప్పినా కూడా మన కంటికి కనిపిస్తున్నంతసేపు అది సత్యంగానే కనిపిస్తోంది కదా. మన నిత్య వ్యవహారంలో జగత్తును జగత్తుగానే భావిస్తున్నాం కదా. తల్లిని తల్లిగానే చూస్తున్నాడు, భార్యను భార్యగానే చూస్తున్నాడు. తల్లి భార్య ఇద్దరూ సమానమనే భావన ఉన్న ప్రవర్తన దగ్గరికి వచ్చేప్పటికి తల్లిని తల్లితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు, భార్య దగ్గరికి వచ్చేప్పటికి భార్యతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాడు. అందువల్ల జగత్తు సత్యము అంటే జగత్తుకు సంబంధించి జగత్తులో భాగంగా వచ్చిన నువ్వు జగత్తు విషయంలో ఇది సత్యమని భావించి ఎలా ప్రవర్తించాలో అలా నీ జీవితంలో ప్రవర్తించవలసి ఉన్నది. ఈ జగత్తు అసత్యం కాబట్టి, మిథ్య కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు, బ్రహ్మ సత్యం, నేనేదో ఆ బ్రహ్మతత్వానికి సంబంధించిన అధ్యయనం చేస్తాను, ఆరాధన చేస్తాను, సాధన చేస్తానని నిత్య జీవితంలో ధర్మబద్ధంగా ప్రేమపూరితంగా ఇతరులకు హాని చేయకుండా ఉండే ప్రవర్తన మీద దృష్టి పెట్టడం మానేసి నేనేదో ఆధ్యాత్మిక తత్వాన్ని అనుభవిస్తున్నాను అనుకునే భ్రాంతి కలిగిన వారి భ్రాంతిని తొలగించడం కోసం అమ్మ ఉన్నదో లేదో నీ కంటికి కనిపించని బ్రహ్మను గురించి ఎందుకురా, ఈ జగత్తు సత్యం, ఈ జగత్తులో తల్లి పట్ల, తండ్రి పట్ల, తోటివారి పట్ల, సోదరుల పట్ల, ప్రపంచంలో కనపడుతున్న ప్రతి ప్రాణి పట్ల ఈ జగత్తే సత్యమని భావించి నీ ప్రవర్తన కనుక సక్రమంగా వారితో ఉన్నట్టయితే నువ్వు శాంతిని పొందగలుగుతావు, ఇతరులకు శాంతిని, సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వగలుగుతావు. శాంతియుత సహజీవనమే జీవిత లక్ష్యంగా మానవుడు భావించినప్పుడు ఈ ప్రపంచం మారిపోతుందని, వసుధైక కుటుంబం వస్తుందని అమ్మ ఆశయం. అందుకోసం అమ్మ తన ఇంటికి అందరిల్లు అని పేరు పెట్టింది. అక్కడ వర్ణ విభాగం లేదు, కులమత భేదాలతో సంబంధం లేదు. ఏ సంప్రదాయం వారైనా ఒకటే. సృష్టిలోని ప్రాణులందరూ కేవలం మానవులే కాదు. అందుకనే అమ్మ, నేను అమ్మను మీకు 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 అందరికీ, పశు పక్ష్యాదులకు, క్రిమి కీటకాలకు కూడా. కాబట్టి అందరికీ అమ్మ అయినప్పుడు అది వసుధైక కుటుంబం, అది అందరి ఇల్లు. అందరి ఇల్లు అయినప్పుడు ఆ ఇంట్లో ఉండేవారు కుటుంబ సభ్యులు బాధ్యతగా ప్రవర్తించాలి. కానీ ఈ కుటుంబం మిథ్య, ఇది శాశ్వతం కాదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకున్నప్పుడు ఘర్షణలు వస్తాయి, అశాంతి వస్తుంది, ప్రేమ రాహిత్యం వస్తుంది. ఇది మంచిది కాదు. అందుకోసం అమ్మ ఉందో లేదో మనం చూడగలిగే శక్తి లేని బ్రహ్మదాకా ఎందుకురా, ఈ జగత్తును సత్యమని భావించి జగత్తులో ఎలా ప్రవర్తించాలో అలా సక్రమంగా ప్రవర్తించినట్టయితే నీవు పరబ్రహ్మతత్వానికి న్యాయం చేసిన వాడివి కాగలుగుతావు. అంటే విరుద్ధంగా ఉన్నట్టు కనపడుతూ ఆ పూర్వ ఋషులు ఏది చెప్పారో దాని దగ్గరకే మనల్ని తీసుకెళ్తోంది అమ్మ. చమత్కారంగా పైకి విరుద్ధంగా కొత్తగా చెప్పినట్టు కనపడుతోంది. ఎందుకు ఇలా చెప్పడం అంటే, మారుతున్న యుగంలో ఈ కలియుగ మానవులకు లక్షణం ఉంది. మాకు పాత చింతకాయ పచ్చడి అక్కర్లేదండి, కొత్తది కావాలి, వినూత్నంగా చెప్పేవాళ్ళు కావాలి అని అనుకుంటారు. అలా వినూత్నతను కోరుకునే వారిని కూడా తీసుకొచ్చి ఆ వినూత్నత అభిరుచిగా కలిగిన వారు అసలు సత్యాన్ని గుర్తించడానికి నెమ్మదిగా వాళ్ళని నడిపించడం కోసం అమ్మ చమత్కారంగా ఈ మార్గాన్ని అనుసరించింది తప్ప సంప్రదాయం ధిక్కరించడం అమ్మ లక్ష్యం కాదు అని కొంచెం లోతుగా పరిశీలన చేసినప్పుడు మనకు బోధపడుతుంది. లోతుగా పరిశీలన చేస్తే రెండు మార్గాలు ఒకే ఒక సత్యాన్ని తెలుపుతాయని రెండు భిన్న కోణాల్లో చెబుతున్నాయి. ఒకటే సత్యాన్ని చెబుతున్నాయి. బాగుంది. తర్వాత అమ్మ తను కొన్ని విషయాలు చెప్పింది సొంతగా. ఎంత వెతికినా నాకు అది తప్ప ఇంకేం కనిపించట్లేదు నాన్న. అది అంటే మనం అనుకున్నట్టుగా బ్రహ్మను, దేవుడను, శక్తిను, దైవమును కనిపించట్లేదు అన్న ఒకసారి చెప్పింది. ఎంత వెతికినా నాకు అది తప్ప ఇంకేమీ కనిపించట్లేదు నాన్న అనేది ఒక సందర్భంలో చెప్పింది. ఇంకో సందర్భంలో దేవులాడినా దొరకని వాడే దేవుడు అని కూడా అంది. ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్న వాక్యాల్లాగా కనపడుతున్నాయి. మరి ఇట్లా పరస్పర విరుద్ధంగా అమ్మ ఎందుకు చెప్పింది అనేది నాలాంటి వాటి కలిగే ఒక సందేహం. దాన్ని మీరు కాస్త తీర్చండి, దాన్ని సమన్వయపరచండి. తప్పకుండానండి. ఇది అమ్మ చాలా అద్భుతంగా చెప్పింది అని అనిపిస్తుంది. అంటే ఈ రెండు వేరువేరు సందర్భాల్లో చెప్పిన వాక్యాలు అయి ఉండొచ్చు. ఏం చెప్పినా సందర్భం వేరైనా చెప్పిన వ్యక్తి ఒకరే, ఒకే ప్రవక్త నుంచి వెలువడిన మాటలు. కాబట్టి ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. ఈ రెండింటి మధ్య వైవిధ్యం ఉన్నది కానీ వైరుధ్యం లేదు అని మనకు అర్థమవుతుంది. ఈ రెండు వేరువేరు సందర్భాలలో ఒకే సత్యమునకు సంబంధించిన రెండు వేరువేరు అంశాలను, రెండు దశలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ చెప్పిన మాటలను అర్థం చేసుకోవచ్చు. రెండు సందర్భాల్లో చెప్పిన మాట, రెండు సందర్భాల్లో అంటే ఒకే సత్యానికి సంబంధించిన రెండు వేరువేరు దశలను వివరించడానికి చెప్పిన మాటలుగా మనం భావించాలి. సత్యం ఒకటే. ఉదాహరణకి మొదటి మాట, ఎంత వెతికినా నాకు అది తప్ప మరొకటి కనిపించడం లేదు. ఈ మాటకు అర్థం ఏమిటంటే తత్వ విచారణ అనర్థం. తత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏ వస్తువుకైనా తత్వం ఒకటే. నాకు గాజు కనపట్టలేదు, బంగారం కనపడుతోంది అన్నాం అనుకోండి. గాజు అనే ఆకారాన్ని చూడడం మానేసి బంగారం అనే వస్తువును చూస్తాం.
ఇది బంగారం కూడా కాదు మట్టి అని తెలుసుకోవడం ఇంకా లోతైన విచారణ చేసినప్పుడు తెలుస్తుంది అని అమ్మ చెప్పింది. బంగారం మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి ఇది గాజు కాదు మట్టి అనడానికి 2 దశలు ఉన్నాయి. ఈ 2 దశల నుంచి ముందు గాజు కాదు బంగారం, అసలు గాజు కాదని అనడానికే ఆలోచన రావడానికే చాలా కష్టం. ఈ ఆలోచన వస్తే ఒక మెట్టు దాటినట్టు మనం ఇది బంగారం అని తెలుసుకున్నాం. బంగారం కూడా కాదు మట్టి అన్నదాకా వెళితే అంటే మనకు కనపడుతున్న వస్తు దృష్టి నుంచి తత్వదృష్టి వైపు మానవుడు ప్రయాణం చేసినప్పుడు అర్థమయ్యే ఒక సత్యం. ఇలా వెతుక్కుంటూ వెడితే ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి, ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాలు లాంటివి కూడా చివరికి ఏమవుతాయని వెనక్కి ప్రయాణం చేస్తూ పెడితే అంతా తత్వం తప్ప ఇంకోట్లేదు, అంతా పరమాత్మ తత్వమే. కాబట్టి ఆత్మ విచారణ చేసిన వ్యక్తికి, తత్వ విచారణ చేసిన వ్యక్తికి, సాధన ద్వారా అనుభవాన్ని సాధించిన వ్యక్తికి అది తప్ప ఇంకేం కనిపించదు. ఈ కనిపించడం కంటికి కనిపించడం కాదు, హృదయానికి అనిపించడం. అమ్మ చమత్కారంగా దాన్ని కంటికి కనిపించడం అంది. మనకు కనిపించడం అనే మాటని కొంచెం గంభీరంగా మన పెద్దలు దర్శనం అంటారు. దర్శనం పొందాడు అంటే అర్థం ఏమిటి? వస్తువును చూశాడని కాదు, వస్తువుగా కనపడుతున్న దాని చాటున ఉన్న అసలు తత్వాన్ని చూడగలిగాడు అని. ఆ దర్శనం పొందినప్పుడు అంతా అదే, ఇంకోటి లేదు. అలా కాక భగవంతుడు అంటే ఒక రూపం అనుకుంటే ఆ రూపం కనపడదు మనకి. వెంకటేశ్వరుడు అనే విగ్రహం కనపడేది కానీ వెంకటేశ్వరుడు ఎక్కడ కనపడ్డాడు? తిరుపతి ఇన్ని కోట్ల మంది వెళ్ళొస్తున్నారు, మీరు దేవుణ్ణి చూశారా అంటే మాకు దర్శనం అయిందంటారు కానీ మేము దేవుణ్ణి చూసామని చెప్పరు. తిరుపతి యాత్ర చేసి వచ్చిన లక్షలాది మంది ప్రజల మధ్యలో నుంచుని మీరు దేవుణ్ణి మీలో ఎంతమంది చూశారో చేతులు ఎత్తండి అంటే 10 మంది కూడా చేయెత్తారు. ఎందుకని? వాళ్ళు విగ్రహాన్ని చూసామని అనుకుంటున్నారు, దేవుణ్ణి చూసామనే భావం వాళ్ళకి లేదు. విగ్రహమే దేవుడన్న విశ్వాసం లేదు. విగ్రహమే దేవుడన్న విశ్వాసం కనుక పరిపూర్ణంగా సాధనవశంగా కుదిరితే విగ్రహమే దేవుడు కాగలిగినప్పుడు ఏదైనా దేవుడే కాగలదు. విగ్రహ రూపంలో చెక్కబడింది ఏమిటి? రాయే కదా, శిలే కదా. శిల ఎందుకు దేవుడు కాదు? ఈ శిల ఒక కొండలో భాగంగా ఉంది కదా, ఆ కొండ ఎందుకు దేవుడు కాదు? ఈ కొండ ఒక భూమి మీద నిలబడింది కదా, కొండ నిలబడడానికి ఆధారమైన భూమి దేవుడు ఎందుకు కాదు? ఈ భూమి లోపల ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు ఎందుకు కాదు? అసలు ఈ భూమి సముద్రంలోంచి కదా బయటకు వచ్చింది, ఆ సముద్రం ఎందుకు దేవుడు కాదు? ఇలా ఆలోచన పెంచుకుంటూ వెడితే ఎంత వెతికినా నాకు దేవుడు కనపట్టలేదు అంటే దేవుడనే నామరూపాలు కనిపించే అవకాశం లేదు. అలా ఈ నామరూపాల చాటును దాగిన తత్వం వైపు విచారణ చేసుకుంటూ వెడితే మళ్ళీ మొదటి వాక్యం ఇక్కడికి వస్తుంది, అది తప్ప ఇంకొకటి కనిపించడం లేదు అని. అంటే నామరూపాలకు పరిమితమైన దేవుడుగా ఉన్నప్పుడు కనిపించే అవకాశం లేదు. ఈ నామరూపాల్లో కనిపిస్తున్నదంతా ఒకే ఒక తత్వము అని గుర్తించినప్పుడు పరిమితమైన నామరూపాలు కాక అపరిమితమైన అసలు తత్వాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది అనేది అమ్మ అభిప్రాయం. అందువల్ల ఈ 2 ఒకే సత్యానికి 2 దశల్లో చెప్పిన మాటలు. నామరూపాల్లో దేవుణ్ణి చూస్తున్న మనకి నామరూపాలు కాదు నాన్న, అసలు తత్వాన్ని కూడా చూడండి. అసలు తత్వాన్ని చూడడానికి నామరూపాలు ఆధారం మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకి మనం అద్దంలో మన ప్రతిబింబం చూసుకుంటున్నాం, చూసుకుని మనం ఏం చేస్తున్నాం? అద్దంలో ఏం ఇట్లా సరి చేసుకుంటుంది మనకి. మన బొట్టు పెట్టుకుంటున్నాం, మన జుట్టు దువ్వుకుంటున్నాం, మనను సరి చేసుకుంటున్నాం. చూసుకోవడానికి అద్దం ఆధారం, ఈ విగ్రహం ఆధారం. సరి చేసుకోవాల్సింది ఇక్కడ సరి చేసుకోవాల్సిన దానిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆధ్యాత్మికంగా తత్వ విచారణ. ఇక్కడ సరి చేసుకుంటే తత్వ విచారణ ద్వారా అది తప్ప మరొకటి లేదన్న సత్యం అవగాహనకు వస్తుంది, అనుభవానికి వస్తుంది. ఆ అనుభవం పొందిన దశలో ఉన్నవారి ఆలోచన నాకు అది తప్ప ఏం కనిపించటం లేదు అని. విగ్రహమే దేవుడు, రూపమే దేవుడు అనుకున్నప్పుడు విగ్రహం కనిపిస్తోంది కానీ అసలు రాముడు కనిపించట్లేదు, కృష్ణుడు కనిపించట్లేదు. ఎంతమందికి కనిపిస్తున్నాడు కృష్ణుడు? ఒకవేళ కనిపించినా నమ్ముతామా? ఏదో సినిమాలో చమత్కారంగా చెప్పినట్టు ఏ నాటకంలో నుంచి పారిపోయి వచ్చావయ్యా అంటాడు. నిజంగా కృష్ణుడు కనిపిస్తే నమ్ముతామా? మన నమ్మకం ఎంతటిది? ఇవి దృష్టిలో పెట్టుకుని పరిమితమైన నామరూపాలు అపరిమితమైన తత్వాన్ని తెలుసుకోవడానికి ఆధారాలు తప్ప యథార్థం కాదు అనే సత్యాన్ని వివరించడానికి అమ్మ విరుద్ధంగా అనిపించేట్టుగా ఉన్న ఈ 2 వాక్యాలు చెప్పిందని అనిపిస్తుంది. ఈ 2 వాక్యాల మధ్య వైవిధ్యం ఉన్నది కానీ వైరుధ్యం లేదు అని సారాంశంగా మనకు అవగాహన కలుగుతుంది. చాలా చాలా బాగుంది. మన సంప్రదాయంలో జడమని చేతనమని 2కి భేదం ఉన్నట్టుగా తెలుస్తుందండి. కానీ అమ్మ నా దృష్టిలో జడమేమీ లేదు నాన్న, అంతా చైతన్యమే అంటుంది. ఈ వాక్యాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? అటు శాస్త్రాన్ని ఇటు అమ్మ చెప్పిన దాన్ని కాస్త మా కోసంగా వివరించి చెప్పండి. అయ్యా బాగుందండి. ఇప్పుడు జడమని చేతనమని 2 విభాగాలు చేసి మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. అంటే ఉదాహరణకి ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి. నిజం చెప్పాలంటే ప్రాణం లేనివని మనం అనుకుంటున్నవి అనాలి తప్ప ప్రాణం లేనివి అనడానికి వీల్లేదు. మనకి వాటిలో ఉన్న ప్రాణాన్ని గుర్తించే శక్తి మనకి లేదు కాబట్టి వాటిని ప్రాణం లేనివి అని భావిస్తున్నాం మనం. అలాగే కదిలేవి కదలనివి, కదిలేవి ప్రాణం ఉన్నట్టుగా, కదలనివి ప్రాణం లేనట్టుగా. ఈ కదిలేవన్నీ చేతనములు, కదలనివన్నీ
జడములు అనే ఒక అభిప్రాయం లోకంలో ఉంది. ఈ అభిప్రాయం సర్వసాధారణంగా యథార్థమే అని కూడా అనిపిస్తుంది. మానవుడు ఏది జడమో ఏది చేతనమో తెలుసుకుని జడ పదార్థాల మీద ఆసక్తిని తగ్గించుకుని చైతన్యం మీద దృష్టి పెంచుకోవాలి అని ఒక సాధన మార్గాన్ని చెప్పడానికి మన పెద్దలు ఈ జడచేతన భేదాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ ఏమంటుందంటే ఏది జడము కాదు అంతా చైతన్యమే అనేది ఎప్పుడు అంటే మానవుడు ఆధ్యాత్మికమైన సాధన సక్రమంగా చేసినప్పుడు చైతన్యం అనే పేరుతో ఏ పరమాత్మ తత్వాన్ని మానవుడు వ్యవహరిస్తున్నాడో ఆ చైతన్యం ఒక చోట ఉండి ఒక చోట లేకుండా పోయేది కాదు. ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే అది చైతన్యం ఎలా అవుతుంది? అమ్మ ఏం చెప్పిందంటే ఉపనిషత్తుల్లోని మాట తీసుకుని, నాన్న ఉపనిషత్తులు ఏమన్నాయిరా, సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నాయి కదా, సర్వం అంటే అంతానా కొంతేనా? మరి అంతా అయినప్పుడు అంతా బ్రహ్మ పదార్థం అయినప్పుడు అంతా చైతన్యమే కావాలి, కానీ కొంత జడం కొంత చైతన్యం ఎట్లా అవుతుంది? ఈ జడమని ఏది మనం అనుకుంటున్నామో దాంట్లో ఉన్న చైతన్యాన్ని చూడగలిగినంత చైతన్యం మనకి లేకపోవడం వల్ల కొన్ని చోట్ల మాత్రమే మనం చైతన్యాన్ని చూస్తున్నాం. మనం ఎక్కడ చైతన్యాన్ని చూస్తున్నామో అది చైతన్యమని, మనం చూడలేని చోట అది జడమని మనం అనుకుంటున్నాం, కానీ ఏదీ జడము కాదు. ఎందువల్లంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బల్బు ఉన్నది, లోపల విద్యుత్ ఉన్నది. బల్బు జడమని లోపలున్న విద్యుత్తు చైతన్యమని మనం అభిప్రాయపడుతున్నాం. లోపలున్న విద్యుత్తు వ్యక్తం కావడానికి మరో వస్తువు పనికిరాదు, బల్బే పనికొస్తుంది. కాబట్టి లోపలున్న విద్యుత్తు అనే చైతన్యాన్ని వ్యక్తం చేయగలిగేపాటి చైతన్యం ఆ బల్బు అనే పదార్థానికి ఉంది. అంతకంటే ఎంత గొప్ప విలువైందైనా 100 క్యారెట్ల బంగారం అయినా కూడా ఆ పని చేయలేదు, బల్బే చేస్తుంది ఆ పని. ఆ మేరకు ఆ బల్బు అనే జడ పదార్థంగా మనం అనుకుంటున్న దాంట్లో ఈ విద్యుత్ అనే చైతన్యాన్ని మనకు అందించగలిగిన చైతన్యం ఉంది. మన దృష్టి పరిమితమైన దృష్టి కావటం వల్ల ఇది మాత్రమే చైతన్యం, ఇది జడమని మనం అనుకోవడం మన దృష్టిలో ఉన్న ఒక ఇంకా సవరించుకోవలసిన విషయం తప్ప యథార్థం కాదు అని చెప్పడానికి అమ్మ నా దృష్టిలో జడమే లేదు, అంతా చైతన్యమే. జడ పదార్థంగా ఉన్న వాటిని కదలని వాటినో ప్రాణం లేని వాటినో మనం అనుకుంటున్నాం. అవి కదలనంత మాత్రాన ప్రాణం లేనంత మాత్రాన అవి పనికి రాకుండా పోతున్నాయా? తర్వాత అమ్మ ఇంకో అందమైన ప్రశ్న కూడా వేసింది. అవి జడములే అయితే, ఎందుకు కొరగానివే అయితే, మనకు ఉపయోగం లేనివే అయితే పరమాత్మ వాటిని ఎందుకు సృష్టించాడు? అన్ని చైతన్యాలే సృష్టించాలి కదా, పనికిరాని వాటిని కూడా ఎందుకు సృష్టిస్తాడు ఆయన? కాబట్టి పనికిరానిది ఏదీ లేదు, పనికొచ్చేవే అన్నీ కూడా. జడం వలే కనపడుతున్నా కూడా ఏదో ఒక పనికి మనకు ఉపయోగపడుతున్నాయి. మనకు పనికొచ్చేవన్నీ చైతన్యం కలిగినవే, చైతన్యం లేకపోతే మనకు పనికొచ్చే అవకాశం లేదు. కాబట్టి పై ఉపరితల దృష్టితో కనపడిన వాటిని బట్టి కాక లోతుగా విచారణ చేసినప్పుడు మొత్తం అంతా చైతన్యమే అని తెలుస్తుంది. అమ్మ దానికి శాస్త్రీయ ప్రమాణాన్ని గుర్తు చేయడానికే సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఉపనిషత్ మంత్రాన్ని జ్ఞాపకం చేసి ప్రశ్న వేసింది. అందువల్ల నాకేమనిపిస్తుందంటే ఆధ్యాత్మిక విషయంలో మన విద్య ఎంత దూరం వెళ్ళి ఆగిపోయిందో, ఆ తర్వాత మనం తిరగవలసిన మలుపేదో తెలియక ఆ 4 వీధుల కూడలిలో దిక్కుతోచక ఉండే స్థితిలో చేయి పట్టుకుని నడిపించి మనం వెళ్ళవలసిన మార్గం ఇదని చూపించడానికి అవతరించిన చైతన్యమూర్తి అమ్మ. కాబట్టి ప్రతి అణువులోనూ చైతన్యాన్ని తాను దర్శించి మనకు కూడా దర్శింపచేస్తోంది మన యందుండే వాత్సల్యంతో అని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా చాలా బాగుందండి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.